బాధ్యతలు ఏంటంటే మీకు తెలియనివా ఏంది? నేను చెప్పాలా? ఇన్ని సంవత్సరాల ఉపదేశం వింటున్నారు, బాధ్యతలు తెలియవు మీకు? చెప్పండి, ఏంటి బాధ్యతలు? నంబర్ 1, ఏ కుటుంబంలో పుట్టావో, ఏ ఇంట పుట్టావో ఆ ఇంటి వారి అందరి రక్షణ కొరకు పాటుపడాలి. భౌతికంగాను ఆత్మీయంగాను వారికి నీవు నెరవేర్చవలసిన బాధ్యతలు నెరవేర్చే విషయంలో వెనకడుగు వేయకూడదు. దానికోసం ఎంతటి త్యాగానికైనా నువ్వు నేను పూనుకోవాలి. ఒక సినిమా కవి ఒక మాట రాశాడు. ఒక సినిమా కవి ఓల్డ్ మూవీలో ఒక పాటలో ఒక చరణం నేను లోకస్తుడిగా ఉన్నప్పుడే నన్ను ఆలోచింపజేసింది, కుటుంబాన్ని గురించి ఆలోచించేటట్టు చేసింది. ఆ పదాలు కొన్ని అవేంటంటే, ఒక పుట్టినరోజు సందర్భంగా పాడే పాటలో ఉన్నటువంటి చరణం అది. కన్నవారి కలలు తెలుసుకోవాలి, ఆ కలలు కంట నీరు పెడితే తుడవాలి, తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అనే పదం, ఒక చరణం అది. మంచి మాటలు ఎవడు పలికినా, అన్యుడు పలికినా, క్రైస్తవుడు పలికినా, యూదుడు పలికినా, అరబ్బు పలికినా, సిక్కు పలికినా, జైను పలికినా, బుద్ధిస్టు పలికినా, ఏతిస్టు పలికినా, పలికింది మంచి మాట అయితే, మనకు ఉపయోగపడే మాట అయితే తీసుకోవచ్చు, తప్పేం కాదు అది. దేవునికి స్తోత్రం. అందులో అద్భుతమైన మాట, కన్నవారి కలలు తెలుసుకోవాలి. నిన్ను కన్నవాళ్ళకు కొన్ని కలలు ఉంటాయి, నీ మీద కొన్ని ఆశలు ఉంటాయి. ఓ యవనస్తుడాలా విన్నాయన, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు ఎదుగుతూ ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నీ మీద. కానీ నీకు రెక్కలు రాగానే వాళ్ళ ఆశలు వాటిల్లో మట్టి కొట్టి నీ స్వార్థానికి నువ్వు ఆలోచించుకొని వాళ్ళ ఆశల్ని ఆలోచనలని తొంగలో దొక్కి నీ స్వార్థానికి నువ్వు బతికేయటానికి ఆలోచిస్తావు. అది నీ బతుకు, అది బాధ్యత లేని బతుకు. బాధ్యత ఏంటో తెలుసా? చితికిపోయిన నీ కుటుంబం చురుకుగా ఉండి బాధ్యతల విషయంలో శ్రద్ధ కలిగిన నీ వైపే చూసిది తమ్ముడా. కన్నీళ్లతో చెప్పాలి ఈ మాట, ఏడిస్తే బాగుండదు కాబట్టి మామూలుగా చెప్తున్నా. నా చెల్లి, చితికిపోయిన నీ కుటుంబం, అడియాసలమయమైన నీ కుటుంబం కాస్తో కూస్తో చురుగ్గా ఉండి వివేచన కలిగి బాధ్యతలు నెరవేర్చగలిగేటువంటి నీ వైపే చూసిద్ది. డైరెక్ట్గా నీతో చెప్పకపోయినా, నిన్ను పొగడకపోయినా, నిన్ను ప్రశంసించకపోయినా కుటుంబం ఆశ అయితే నీ మీద ఉంటుంది. దాని ఆశలను తీర్చడానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి. అసలు నీ తండ్రి ఏం ఆశిస్తున్నాడు నీ నుంచి? నీ తల్లి ఏం ఆశిస్తుంది నీ నుంచి? అసలు నిన్ను ఏ స్థితిలో చూడాలని తల్లిదండ్రి ఆశిస్తున్నారు? వాళ్ళని ఏ విధంగా నువ్వు సంతోషపెట్టగలవు? వాళ్ళ బాధ్యత ఎలా నెరవేర్చగలవు? నీ తోడబుట్టిన వాళ్ళకి, నీకంటే పెద్దవాళ్ళ విషయంలో కానీ, నీకంటే చిన్నవాళ్ళ విషయంలో కానీ వాళ్ళకి ఏ విధంగా నువ్వు న్యాయం చేయగలవు, ఏ విధంగా నీ వంతు బాధ్యత నువ్వు నెరవేర్చగలవో నువ్వు పరిశీలించుకోవాలి. ఇది నీకు దేవుడు అప్పగించిన బాధ్యతలలో ఒకటి. ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు నంబర్ 1 కదా. దేవుడు ముందు మనకు తెలియదు, పుట్టగానే దేవుడు మనకు తెలియదు బిడ్డ. దేవుడు అనేవాడు ఉన్నాడు రా అని మనకు నేర్పింది కూడా అమ్మే. దేవుడు అనేవాడు ఉన్నాడు నాన్న, దండం పెట్టు అని నేర్పింది కూడా నానే. దేవునికి భయపడాలి నాన్న, అబద్ధం ఆడకూడదు, ఒకటి సొమ్మును అపహరించకూడదు, ఒకటి కడుపు కొట్టకూడదు, ఒకటి నోటికాడ అన్నం తీయకూడదు, ఒకటికి మోసం చేయకూడదు, ఒకటి దొంగతనం చేయకూడదు నాయన. ఏదన్నా ఉంటే మన ఇతరులకు పెట్టాలి కానీ ఒకటిది ప్రలోభించకూడదని మనకు నేర్పింది అమ్మా నాన్న. అందుకే అన్నారు, తల్లి తండ్రి ఇద్దరిని దాటుకొని 5వ ఏట బడిలో చేరితే, ఇప్పుడు 3వ ఏడే చేరుస్తున్నారులే, నన్ను చేర్చింది 5వ ఏట.
ఎట్లనో ధన్యుణ్ణి. 3 ఏళ్లకి మోపిడి భారం భుజాన్ని వేయకుండా 5 ఏళ్ళకి వేశారు నాకు. స్తోత్రం. ఇప్పుడు 3 ఏళ్ళు రాగానే తగిలిస్తున్నారు వాడికి పాప భారం లాగా. 5 ఏడు బడిలో చేరిస్తే తర్వాత గురువు బోధ మొదలుపెట్టాడు. తల్లిదండ్రి చెప్పినవి కొన్ని, తల్లిదండ్రి చెప్పలేనివి కొన్ని గురువు చెప్పి ఈ ముగ్గురు కలిసి దేవుని గురించి బోధించారు. దేవుడున్నాడు, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. అందుకే పెద్దలు వరుస క్రమంలో తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ఫైనల్లో మొదట నేర్పేది అమ్మ, తర్వాత నేర్పేది నాన్న, తర్వాత నేర్పేది గురువు. ఈ ముగ్గురు దగ్గర మిస్ అయింది నేర్పేది కంప్లీట్గా దేవుడు. మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు బోధకుడు, విద్యార్థికి ఉపదేశించేటువంటి టీచర్, సార్, మాస్టర్. ఎంత అయిపోయిన తర్వాత 4వ గురువు మన యేసయ్య, మన బోధకుడు, మన ప్రధాన యాజకుడు, మన రక్షకుడు. ఆయన మన అసలు గురువు. అక్కడ మన విద్య కంప్లీట్ అయిపోయింది. ఆ విద్య ఎక్కడికి అక్కడ కూడా ఉపయోగపడేంత పరిపూర్ణ విద్య నజరేయుడగు యేసు దగ్గర దొరికింది. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు చివరి. ఇప్పుడు వరుసగా బాధ్యతలను నెరవేర్పుకు వచ్చేటప్పటికి ఎవరి సంతోషం? మీరు చెప్పండి. నా యేసయ్య ముందు ఎవరి చిత్తం నెరవేర్చాడు? హలో, తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి దాదాపు 30 సంవత్సరాల ప్రాయం వచ్చిందాకా కుటుంబ బాధ్యతలు నెరవేర్చాడు. అవునా? అంటే అది ఎంత కీలకమో ఒకసారి ఆలోచించుకో. అరే, మీ అమ్మ నాన్న సంగతి ఏం పట్టించుకున్నట్టున్నావు అబ్బాయి నువ్వు అంటే, ఎవరు? నేనా? వాళ్ళతో నాకెందుకు? నా బాధలు నాకు జరిగిపోయినాయి. ఓహోహో, అందరి చరిత్రలు తీసుకుంటేడా మేము బికార్లం అవుతాం. మామూలు కాదు లేవు. ఓకేనా? కాదు. నీకున్న దానిలోనే అంత. నువ్వు నూకలు తింటే నూకల్లోనే అంత. నువ్వు రేషన్ బియ్యం తింటే రేషన్ బియ్యంలోనే అంత. నువ్వు బీపీటీ తింటే అందులో అంత. నువ్వు బాస్మతి తింటే అందులో అంత. బాస్మతి పెట్టుకొని బిర్యానీ చేసుకుంటే అందులో అంత. జన్మనిచ్చిన వారికి కొన్ని ఆశలు, ఆలోచనలు నీ పట్ల ఉంటాయి బిడ్డ. మొట్టమొదట ఆడపిల్లైనా మగవాడైనా గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఈరోజు సమాజంలో చూస్తే ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగారు, తల్లిదండ్రుల కళల్ని నెరవేర్చాలని ఆరాట పడుతున్నారు. ఒక ఏజ్ వచ్చిందాకా పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు. మమ్మీ నీకెందుకు మమ్మీ నేనున్నాగా, డాడీ నీకెందుకు డాడీ నేనున్నాగా అని పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు. ఒక ఏజ్ వచ్చిందాకా. ఏజ్ వచ్చిన తర్వాత పైచరసాలు మేలుకుంటాయి బాడీలో. పైచరసాలు మేలుకొని మమ్మీ పోయి డాడీ పోయి వాగులో కలుస్తారు. వాడు ఎవడో వస్తాడు లైన్లోకి, ఆమె ఎవరో వచ్చింది లైన్లోకి. ఇక ఈమెకి వాడు దేవుడు, వాడికి ఈమె దేవత. ఇక జన్మనిచ్చిన వాళ్ళు పోయారు కాట్లోకి, ఏట్లోకి. అది కాదు. పైచరసాలు నీకే కాదు అందరికీ ఉంటాయి. కానీ అందరిలో పైచరసాలు ఉన్న కొంతమంది పైచరసాలను అణుచుకొని తమకిచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి అన్నిటినీ చంపుకొని ఒక ఏజ్ వచ్చిందాకా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చిందాకా కంట్రోల్ చేసుకుని తల్లిదండ్రుల ఆశలు తీర్చి తర్వాత వాళ్ళు అనుకున్న స్టెప్లోకి వెళ్ళారు. ఏమయ్యా, నీకు జన్మనిచ్చి నువ్వు పెరుగుతా ఉంటే నీ మీద కోటి ఆశలు కలిగి ఉన్న తల్లిదండ్రులకు కనీసం కొన్ని ఆశలైనా తీర్చిన బతుకు ఏం బతుకది? కాబట్టి యేసు ప్రభు మనకు నేర్పుతున్న పాఠాల్లో చాలా ప్రప్రథమం, కీలకం, ముఖ్యమైనది బాధ్యతల నెరవేర్పు. అందులో జన్మనిచ్చిన వారు, తోడబుట్టిన వారు, ఇంటి వారి బాధ్యత. తర్వాత మీకు తెలుసా, ఇశ్రాయేలు బాధ్యత నెరవేర్చాడు. ఈ 2 అయిన తర్వాత అన్యజనుల బాధ్యత నెరవేర్చడానికి అప్పుడు పంపాడు. ఏమంటే మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? చెప్పురా బాబు మా కర్మ అని వింటున్నారా? ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారో నాకు చేతులు ఎత్తి చూపించండి ఒకసారి. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ మీరు సరిగా వినకపోతే నా కష్టమంతా వృధా అయిపోయింది. దేవునికి స్తోత్రం. కన్నవారి కలలు
తెలుసుకోవాలి. ఆ కలలో కంట నీరు పెడితే తుడవాలి. తనకు తాను సుఖపడితే తప్పు కాదు, సుఖపడవచ్చు, కానీ తన వాళ్ళని సుఖపెట్టాలన్న ఆశ ఉండాలి నాన్న అని చెప్పి అంటది ఆమె. భలే మాట రాశాడు ఆ కవి. అలాగున్న నిన్ను కన్న వాళ్ళకు కూడా కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలు కన్నీళ్లు పెట్టకూడదు. కొన్నైనా ఆ కళలు నెరవేర్చడానికి, వాళ్ళు ఆశించిన దానిలో కొంతైనా సాధించడానికి, కొంతవరకైనా వాళ్ళకు ఉపకరించడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి నువ్వు కష్టపడాలి. దానికోసం కొన్ని నీ ఇష్టాలను చంపుకోవాల్సి వచ్చింది, కొన్నిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది, కొన్ని ఒత్తిళ్లు భరించాల్సి వచ్చింది. ఆయన తప్పదు. తమ్ముడా నేను చెప్పేది తప్ప? చెల్లి నేను చెప్పేది తప్ప? రాంగ్ స్టెప్ వేసిన వాళ్ళకి మండిపోతుంటుంది నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితే. ఇవన్నీ ఎందుకు వాక్యం చెప్పకుండా వెనకే? ఇవన్నీ ఎందుకు వాక్యం చెప్పకుండా? అంటే నేను చెప్పేది వాక్యమే, వాక్యంలోనే ఉన్నాయి నీ కర్మగాలి. మరి ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. ఉన్నాయమ్మా, నీ దరిద్రం కొద్దీ నీ కర్మగాలి వాక్యంలో ఉన్నాయి ఇవన్నీ. అందుకని చెప్తున్నాను నేను. వాళ్ళు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఒకవేళ వాళ్ళ ఆశలు నువ్వు తీర్చలేకపోతే, ఎందుకు తీర్చలేకపోయావో, ఏ కారణం చేత నీ ఆలోచనలు మార్చుకున్నావో వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి.